morning. Today's topic is BCD addition. Okay. సో బీసీడీ అంటే ఏం చెప్పుకున్నాం మనము బైనరీ కోడెడ్ డెసిమల్ అని చెప్పుకున్నామమ్మా రైట్ బైనరీ కోడెడ్ డెసిమల్ అని చెప్పుకున్నాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ ఇన్ డెసిమల్ కి మనము బైనరీ కోడ్ వేస్తాము ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ ఇన్ బైనరీ ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ ఇన్ డెసిమల్ నెంబర్ కి మనము బైనరీ కోడ్ వేస్తాము అని చెప్పుకున్నాము ఓకే 0 నుంచి 9 వరకు మామూలుగా మనం ఉపయోగించేది ఏంటి అంటే 4 బిట్ బైనరీ ఉపయోగిస్తాము మా బీసీడీకి సో 0 to 9 వరకు ఎలా రాస్తాము 0 0 0 0 దగ్గర నుంచి 1 0 0 1 వరకు రాస్తామమ్మా అదే 10 రాయాలనుకోండి మనము ఈ 1010 ఉపయోగించము 1010 మీన్స్ 10 మనం అలా రాయమండి ఓకే 1010 మీన్స్ 10 ఓకే 1011 అంటే 11 ఓకే 1100 అంటే 12 1101 అంటే 13 1110 మీన్స్ 14 అండ్ ఆల్ వన్స్ మీన్స్ 15 ఓకే సో ఇలా మనము 10కి వచ్చేటప్పటికి ఇలా రాయము 1010 రాయమమ్మా ఎలా రాస్తాము 4 బిట్ బైనరీ రాస్తాము ఎవ్రీ డిజిట్కి సో 1 అంటే ఏంటి 0 0 0 1 0 అంటే 0 0 0 0 ఇది మనకి ఏంటి అంటే బీసీడీలో 10 అనే డెసిమల్ నెంబర్కి బీసీడీ ఈక్వలెంట్ అనమాట ఓకే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కి మనము 4 బిట్ బైనరీ అంటే 4 బిట్ 8421 కోడ్ వేస్తామమ్మా ఓకేనా ఇది బేసిక్ గా బీసీడీ అంటే రైట్ మరి బీసీడీ నెంబర్స్ నేను 2 యాడ్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట ఓకే వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ ద బీసీడీ ఎడిషన్ ఆ రూల్స్ ఏంటి అంటే గమనించండి ఇవి సైక్లిక్ కోడ్స్ అమ్మ మొత్తము కూడా సో గమనించండి 0 to 9 తర్వాత 10 నుంచి 15 వరకు తీసుకుంటే కనుక మనకి 0 నుంచి 9 వరకు మనకి బీసీడీకి వాల్యూస్ ఉన్నాయమ్మా 10 to 15 మనకి ఏంటి ఇల్లీగల్ కోడ్స్ అనమాట ఇవి మనకి ఇల్లీగల్ కోడ్స్ అనమాట చూడండి మనకి పక్కన రాసిన వాటిని దీస్ ఆర్ ఆల్ ఇల్లీగల్ కోడ్స్ సో మనం యాడ్ చేస్తున్నప్పుడు ఓకేనండి మనం యాడ్ చేస్తున్నప్పుడు ఈ ఇల్లీగల్ కోడ్స్ వస్తే కనుక వస్తే మనము ఆ ఇల్లీగల్ కోడ్స్ స్కిప్ చేయడానికి ఏం చేస్తాము అంటే వీ హావ్ టు యాడ్ 0110 యాడ్ చేస్తాము మనము ఓకే 0110 మీన్స్ 6 అనమాట 6 మనం యాడ్ చేస్తామండి ఎందుకు 6 యాడ్ చేస్తాము అంటే ఐ హ్యావ్ 6 ఇల్లీగల్ స్టేట్స్ ఈ 6 ఇల్లీగల్ స్టేట్స్ ని 10 to 15 టోటల్ 6 అనమాట టోటల్ 6 ఇల్లీగల్ స్టేట్స్ రైట్ ఈ 6 ఇల్లీగల్ స్టేట్స్ ని మనము ఏం చేస్తాము అంటే మనము వాటిని స్కిప్ చేయాలన్నమాట ఆ 6 ఇల్లీగల్ కోడ్స్ ని మనం 6 ఇల్లీగల్ వాల్యూస్ మనం స్కిప్ చేయడం కోసం అని చెప్పేసి మనం యాడ్ చేస్తాము ఎలాగా అన్నది చూద్దాం ఇప్పుడు రైట్ సో గమనించండి ఎక్కడైతే మనకి యాడ్ చేస్తున్నప్పుడు ఇల్లీగల్ కోడ్ వస్తుందో గమనించండి జాగ్రత్తగా 2 గుర్తుంచుకోవాలరా బీసీడీ ఎడిషన్ లో రైట్ అదేంటి అంటే ఎక్కడైతే మనకి ఇల్లీగల్ కోడ్ వస్తుందో అక్కడ 0110 యాడ్ చేస్తామమ్మా 0110 యాడ్ చేస్తామన్నమాట అంటే 6 యాడ్ చేస్తామండి ఎక్కడైతే ఇల్లీగల్ కోడ్ వస్తుందో అక్కడ 6 యాడ్ చేస్తామన్నమాట ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే మనకి క్యారీ ప్రాపగేట్ అవుతుందో ఎక్కడి నుంచి అయితే గమనించండి చాలా జాగ్రత్తగా గమనించండి పాయింట్ ఎక్కడ నుంచి అయితే క్యారీ ప్రాపగేట్ అవుతుందో అక్కడ చేస్తామన్నమాట ఓకేనా అక్కడ యాడ్ చేస్తాము 6 ని అంటే 6 మీన్స్ 0110 అన్నది యాడ్ చేస్తామమ్మా ఓకేనండి సో ఇప్పుడు పాయింట్స్ చెప్తే కనుక 2 పాయింట్ గుర్తుంచుకోవాలిరా బీసీడీ ఎడిషన్ లో వీ హావ్ టు రిమెంబర్ ఓన్లీ 2 పాయింట్స్ రైట్ అవేంటి అంటే 2 బీసీడీ నెంబర్లు యాడ్ చేస్తుంటే ఎక్కడైతే మనకి ఇల్లీగల్ కోడ్ వస్తుందో అక్కడ 6 యాడ్ చేస్తాము 0110 యాడ్ చేస్తాము ఓకే ఇంకా ఎక్కడ యాడ్ చేస్తాము అంటే ఎక్కడ నుంచి అయితే క్యారీ ప్రాపగేట్ అవుతుందో అక్కడ 0110 యాడ్ చేస్తాము అనమాట 0110 యాడ్ చేస్తాము ఓకేనమ్మా ఎక్కడైతే క్యారీ ప్రాపగేట్ అవుతుందో ఓకేనమ్మా ఫర్ ఎగ్జాంపుల్ let us take these numbers ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు నేను 1110
ఓకే 1110 0 0 0 0 ఇలా తీసుకుందాం, ఏదో సమ్ నెంబర్స్ తీసుకుందామండి ఇలాగా, రైట్. ఇది లోవర్ నిబ్బుల్ 0 చూడండి, ఈ అంటే కెందర్ కలర్ 1110 అనేది ఏంటి అంటే లోవర్ నిబ్బుల్. నిబ్బుల్ మీన్స్ 4 బిట్స్, రైట్. నిబ్బుల్ అంటే ఏంటి 4 బిట్స్, NIBBLE నిబ్బుల్ మీన్స్ 4 బిట్స్. ఇది మనకి ఏంటి అంటే అప్పర్ నిబ్బుల్. ఆల్ జీరోస్ ఉన్నది మనకి ఏంటి అంటే అప్పర్ నిబ్బుల్. ఓకే 1110 ఉన్నది మనకి ఏంటి అంటే లోవర్ నిబ్బుల్. ఇప్పుడు యాడ్ చేయండి, 0 + 0 0, 1 + 1 0, క్యారీ 1, 111 అంటే 1 క్యారీ 1, మళ్ళీ 111 అంటే 1 క్యారీ 1 వచ్చింది. అంటే లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్కి, ఇదిగోండి ఇక్కడ లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్కి క్యారీ ప్రాపగేట్ అయింది. ఇప్పుడు నాకు లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్కి క్యారీ ప్రాపగేట్ అయింది. ఓకే 1110 అంటే వాల్యూ ఎంతరా 7 కదా, 0707 యాడ్ చేస్తున్నాను రా ఇక్కడ నేను. ఓకే అంటే 14 రావాలి ఆన్సర్ నాకు, రైట్. గమనించండి ఇక్కడ నాకు హయ్యర్ నిబ్బుల్ నుంచి లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్కి క్యారీ ప్రాపగేట్ అయింది నాకు. సో ఎక్కడైతే అంటే ఇక్కడి నుంచి క్యారీ నాకు ఇక్కడికి ప్రాపగేట్ అయింది, రైట్. ఎక్కడి నుంచి అయింది, లోవర్ నిబ్బుల్ నుంచి అయింది. కాబట్టి లోవర్ నిబ్బుల్కి 0110 యాడ్ చేయండి. ఓకేనమ్మా. ఇల్లీగల్ కోడ్ వచ్చినా లేకపోతే లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్కి క్యారీ ప్రాపగేట్ అయినా మనం అక్కడ 000 యాడ్ చేయాలిరా. 0 + 0 అంటే 0, రైట్. 0 + 1 అంటే 1, 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1, 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1. ఓకేనండి, అర్థమవుతుందా? అలా అన్నమాట రైట్. కానీ చెప్పిన ఎగ్జాంపుల్ తప్పు. ఇది 07 కాదమ్మా, సారీ. ఇది 07 కాదు, సారీ, నేను తప్పు చెప్పాను ఎగ్జాంపుల్. బట్ కాన్సెప్ట్ మనకి ఇదిరా. 000 మనకి ఏంటి ఇల్లీగల్ కోడ్ రా, గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ తప్పు చెప్పాను, బట్ మీకు కన్వే చేశాను, మీకు ఇన్ఫర్మేషన్ కన్వే చేశాను. 110 అంటే ఏంటి 14. ఓకే 110 అంటే 14 మనకి ఇది ఇల్లీగల్ కోడ్ అనమాట. ఇది అసలు మనకు ఉండదమ్మా ఇది కోడ్, కానీ ఎగ్జాంపుల్కి చెప్పాను మీకు నేను ఇక్కడ, రైట్. ఓకేనా. లోవర్ నిబ్బుల్ నుంచి హైయర్ నిబ్బుల్కి క్యారీ ప్రాపగేట్ అయితే అక్కడ మనం 000 యాడ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఇంకా ఎక్కడ చేయాలి, ఇల్లీగల్ కోడ్ వస్తే యాడ్ చేయాలి, ఇది గుర్తుంచుకోండి. అయితే తీసుకున్న ఎగ్జాంపుల్ నేను తప్పు, ఓకేనమ్మా, తీసుకున్న ఎగ్జాంపుల్ తప్పు, బట్ మీకు కన్వే చేశాను ఇన్ఫర్మేషన్, దట్స్ ఇట్. ఎందుకంటే 1110 అంటే ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ కోడ్, అసలు మనకు ఉండదమ్మా అసలు అది. ఓకేనా. సో ఇది గుర్తుంచుకోండి. మనం 2 ప్రాబ్లమ్స్ చేద్దాము, మీకు అర్థమవుతుంది, రైట్. సో 25 + 13 యాడ్ చేయగలరా? ఎంత రావాలి మనకి ఆన్సర్? 38 రావాలి ఆన్సర్ మనకి. 38 మస్ట్ బి ద ఆన్సర్. ఓకే చూద్దాము. ఇప్పుడు బీసీడీలో ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కి మనము బైనరీ కోడ్ వేసుకోవాలన్నమాట. 4 బిట్ బైనరీ కోడ్ వేసుకోవాలి. 2 కి బైనరీ కోడ్ ఎంతమ్మా? 2 కి 0010 is the value for 2. ఓకేనండి, 0010 0010 is the value for 2. 5 కి వాల్యూ ఎంతరా? 0101 is the value for 5. 8421 కోడ్ వేసుకుంటే, ఓకేనమ్మా, 8421 కోడ్ వేసుకుంటే మన పెద్దానికి 4 బిట్ 8421 కోడ్ వేసుకోవాలమ్మా, గుర్తుంచుకోండి, రైట్. 13 కి ఎలా వేయాలి? 13 లో 1 అంటే 0001, ఓకేనా. 3 అంటే వాల్యూ ఎంత? 0011 ఇస్ ద వాల్యూ ఫర్ 3. ఇప్పుడు యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీరు ఇక్కడ నౌ 1 + 1 ఓకే. what is the value here? 1 + 1 0 having a carry 1 ఓకేనా. ఇప్పుడు 1 + 0 + 1 అంటే 1 + 1 0 having a carry 1, రైట్. 1 + 1 + 0 1 + 1 0 with a carry 1. 1 + 0 + 0 అంటే 1. ఈ లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్ దగ్గర మనకి ఎప్పుడైనా క్యారీ ప్రాపగేట్ అయిందా? అవ్వలేదు, ఓకేనమ్మా.
క్యారీ మనకి ప్రాపగేట్ అవ్వలేదు, రైట్? ఓకే, రైట్. కాబట్టి మనము ఈ వాల్యూకి 0 యాడ్ చేసిన అవసరం లేదు, రైట్? నెక్స్ట్ ఇంకా మనకి అప్పుడే ప్రాబ్లం అవ్వలేదు, మొత్తం ప్రొసీడ్ అవుతూ పోవాలి మనం. 0 + 1 1, 1 + 0 1, 0 + 0 0, 0 + 0 0. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ 4 బిట్ ని మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, రైట్? ఇది లోవర్ నిబ్బుల్, ఇది లోవర్ నిబ్బుల్, ఓకే? ఇది హయ్యర్ నిబ్బుల్. లోవర్ నిబ్బుల్ అయినా హయ్యర్ నిబ్బుల్ అయినా ఇల్లీగల్ కోడ్ వచ్చినాయా? ఇల్లీగల్ కోడ్ వచ్చినాయా? రాలేదు. లోవర్ కోడ్లోను, లోవర్ నిబ్బుల్లోను, హయ్యర్ నిబ్బుల్లో కూడాను నాకు ఇల్లీగల్ కోడ్స్ ఏమీ లేవండి, అన్ని లీగల్ కోడ్సే, ఓకే? సో నేను 000 యాడ్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ పాయింట్ మళ్ళీ మీరు చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటి? లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్కి ఏమన్నా క్యారీ ప్రాపగేట్ అయిందా? అవ్వలేదు. లోవర్ నిబ్బుల్ హైయర్ నిబ్బుల్కి క్యారీ ప్రాపగేట్ అవ్వలేదు. లోవర్ నిబ్బుల్ హైయర్ నిబ్బుల్ రెండు కూడాను ఇల్లీగల్ కోడ్స్ కాదు. కాబట్టి అసలు మనం ఇక్కడ 000 యాడ్ చేసిన అవసరం లేదు. వచ్చిందే మీకు ఆన్సర్, ఓకేనమ్మా? ఇక్కడ మీకు వచ్చిందే వాల్యూ ఆన్సర్ అనమాట. సో 0011 0011 హైయర్ నిబ్బుల్, లోవర్ నిబ్బుల్ 1000, ఓకేనండి? ఇప్పుడు 100 అంటే ఏంటి వాల్యూ? 8. 0011 అంటే వాల్యూ ఎంత? 3. దట్ ఈస్ యువర్ ఆన్సర్. That is your answer. Okay, let us take another example. 6796, sorry, 679.6 తీసుకుందాం ఇలాగా, ఓకే? 679.6. ఇంకొకటి 536.8, 536.8, ఓకే? యాడ్ చేసిన తర్వాత వాల్యూ మీకు 6 + 8 14, 4 1, 9 + 10 16, 7 + 3 + 1 11, 5 + 6 12. ఇక్కడ మొత్తం 12 ఇది ఆన్సర్ ఇది. సో 1216.4 రావాలరా మీకు వాల్యూ. 1216.4 రావాలా మా వాల్యూ, ఓకే? సో లెట్ us మూవ్ ఆన్ టు బీసీడీ ఎడిషన్. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి మనము. 6 కి వాల్యూ ఎంతరా? ఇదిగో ఫస్ట్ 6 కి వాల్యూ ఎంతమ్మా? 0110. 0110 అంటే 6, ఓకే? నెక్స్ట్ 7 వాల్యూ ఎంతమ్మా? 0111. అంతేనా 7 అంటే? మళ్ళీ 9 అంటే వాల్యూ ఎంతరా? 9 అంటే 1001, 1001, ఓకేనమ్మా? 9 అంటే, రైట్? పాయింట్ 6 అంటే మళ్ళీ 0110, 0110. ఇది మనకి పైన ఉన్న నెంబర్కి ఉన్న వాల్యూ, ఓకేనండి? ఇది మనకి 679.6 కు ఉన్న బైనరీ వాల్యూ, బిసిడి వాల్యూ అమ్మా ఇది, ఓకేనా? దిస్ ఇస్ ద బిసిడి వాల్యూ ఫర్ 679.6, రైట్? ఇప్పుడు కింద నెంబర్ ఎంత? 536.8 కదా. 5 అంటే ఏంటి? 0101. 0101 అంటే 5, రైట్? 3 అంటే 0 తర్వాత 3 కదా, రైట్? 0011. 0011 మీన్స్ 3, రైట్? తర్వాత 6 అంటే మళ్ళీ 0110, ఓకేనండి? ఇది 6 అంటే వాల్యూ, రైట్? పాయింట్ 810000, ఓకేనారా? ఇది మనకి వాల్యూ నాన్న, ఇది మనకి వాల్యూ, రైట్?
ఇది మనకి మనం వాల్యూ రాసుకున్నాం ఇప్పుడు. ఓకే, నౌ ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ చూస్తే 0 + 0 అంటే వాల్యూ ఎంత? 0. 1 + 0 1. 1 + 0 1. 0 + 1 1. Point 1 + 0 1. 0 + 1 1. 0 + 1 1. 1 + 0 1. 1 + 1 1 + 1 0 having a carry 1. Having carry 1. 1 + 1 + 1 means 1 having a carry 1. 1 + 1 0 having a carry 1. 1 + 0 + 0 1. 0 + 1 1. 1 + 0 1. 1 + 1 0 having a carry 1. 1 + 0 + 0 1. ఇప్పుడు ఎక్కడైనా సరే లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్కి క్యారీ ప్రాపగేట్ అయ్యిందా చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడ క్యారీ ప్రాపగేట్ అయ్యిందా? అవ్వల. ఇక్కడ నుంచి ఇక్కడికి క్యారీ ప్రాపగేట్ అయ్యిందా? అవ్వల. ఇక్కడ నుంచి ఇక్కడ క్యారీ ప్రాపగేట్ అయ్యిందా? ఇక్కడ నుంచి క్యారీ ప్రాపగేట్ అయ్యిందా? అవ్వల. రైట్? సో క్యారీ మాత్రం ఎక్కడా ప్రాపగేట్ అవ్వలేదు. ఓకే, ఫస్ట్ పాయింట్ చెక్ చేసామన్నమాట. క్యారీ ప్రాపగేట్ అయితే హ్యావ్ టు యాడ్ 0 1 1 0 టు లోవర్ నిబ్బుల్. లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్ కి క్యారీ ప్రాపగేట్ అయితే, అంటే ఏ నిబ్బుల్ నుంచి అయితే హయ్యర్ నిబ్బుల్ కి ప్రాపగేట్ అయ్యిందో, ఓకేనా, ఏ నిబ్బుల్ నుంచి అయితే క్యారీ ప్రాపగేట్ అయ్యిందో ఆ నిబ్బుల్ కి యాడ్ చేయాలన్నమాట. ఓకేనా అండి? ఏ నిబ్బుల్ నుంచి అయితే క్యారీ ప్రాపగేట్ అయ్యిందో ఆ నిబ్బుల్ కి 6 యాడ్ చేయాలి. సో ఎక్కడ కూడా క్యారీ ప్రాపగేట్ అవ్వలేదు, లోవర్ టు హైయర్ అవ్వలేదు. ఒకటి. సెకండ్ పాయింట్ ఏం చెక్ చేసుకోవాలి మనము? సెకండ్ పాయింట్ చెక్ ఈస్ దిస్ దట్ ఎవ్రీ 4 bits ని తీసుకోండి. వచ్చిన ఆన్సర్లో ఎవ్రీ 4 bits తీసుకోండి. ఓకే, అంటే ఎవ్రీ నిబ్బుల్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ నిబ్బుల్స్ దగ్గర ఇల్లీగల్ కోడ్ వస్తే అక్కడ యాడ్ చేయాలి 6 మనము. ఓకేనా? ఇల్లీగల్ కోడ్ వస్తే అక్కడ 6 యాడ్ చేయాలి. 1110 అనేది అంటే ఎంత వాల్యూ? 8421 కోడ్ వేసుకోండి. 8421 కోడ్ ప్రకారము 1110 అంటే ఎంత? 14. ఓకేనండి? ఇల్లీగల్ కోడ్ అంటే ఇక్కడ మనము 0110 యాడ్ చేయాలి ఈ నిబుల్ దగ్గర. నెక్స్ట్ నిబుల్ 1111 ఇదిరా 1111 1111 అంటే ఏంటి? 15 ఇల్లీగల్ కోడ్. మళ్ళీ 0110 యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ 1010 అంటే ఏంటి? 10 కూడా ఏంటి? ఇల్లీగల్ కోడే. 0 to 9 వరకే కదా మనకి నెంబర్స్ ఉండేవి బీసీడీలో. 10 అంటే ఇల్లీగల్ కోడ్ 841 ప్రకారం వేసుకుంటే కనుక ఇక్కడ కూడా మనము 0110 యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు 1011 అంటే ఎంత? 11 అంటే కూడా ఏంటి? ఇల్లీగల్ కోడే. సో ఇక్కడ కూడా మనము 0110 యాడ్ చేయాలి. సో ఏ నెంబర్ అయితే ఇల్లీగల్ ఉందో అక్కడ మనము 0110 యాడ్ చేయాలి. సో యాడ్ చేయండి. ఇప్పుడు ఇట్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు 0110 వచ్చిన తర్వాత ఏమన్నా మీకు క్యారీ ప్రాపగేట్ అయిందనుకోండమ్మా, మళ్ళీ మీరు 6 యాడ్ చేయకూడదండి. ఓకేనా? మళ్ళీ మీరు 6 యాడ్ చేయకూడదు. చూడండి చెప్తా ఇక్కడ మీకు. 0 + 0 0. 1 + 1 0 క్యారీ 1. 1 + 1 + 1 అంటే 1 క్యారీ 1. 1 + 1 0 క్యారీ 1. చూడండి ఇప్పుడు లోవర్ నిపుల్ హైయర్ నిపుల్ కి క్యారీ ప్రాపగేట్ అయింది ఇక్కడ నాకు. మళ్ళీ 6 యాడ్ చేస్తే కుదరదమ్మా. కాదు, యాక్చువల్ ఫస్ట్ టైమే మీరు యాడ్ చేస్తున్నప్పుడు క్యారీ ప్రాపగేట్ అయింది అనుకోండి అమ్మా, లోవర్ నిపుల్ హైయర్ నిపుల్, అప్పుడు మీరు 6 యాడ్ చేయాలి. ఓకే, 6 యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు క్యారీ ప్రాపగేట్ అయింది అనుకోండి, వదిలేయండి. మళ్ళీ 6 మీరు యాడ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు 1 + 1 0 క్యారీ 1. 111 అంటే 1 క్యారీ 1. 111 అంటే 1 క్యారీ 1. 1 + 1 0 క్యారీ 1. ఓకే, ఇక్కడ 1. 1 + 1 0 క్యారీ 1. 0 + 1 + 1 అంటే 1 + 1 0 క్యారీ 1. 1 + 0 + 1 అంటే 1 + 0. 1 + 1 0 క్యారీ 1. 1 + 1 0 క్యారీ 1. 111 అంటే 1 క్యారీ 1. 1 + 1 0 క్యారీ 1. 1 + 1 0 విత్ ఎ క్యారీ 1. విత్ క్యారీ 1. ఇప్పుడు 4 బిట్స్ తర్వాత మీరు ఏం చేయాలి? డాట్ పెట్టుకోవాలి కదా, డాట్ పెట్టుకోండి.
ఓకేనా? 4 బిట్స్ అంటే ఇక్కడ మీరు డాట్ పెట్టారు, రైట్? ఇప్పుడు ఏం చేయాలి? 4 బిట్స్ని మీరు గ్రూప్ చేయండి. ఇదొక 4 బిట్, ఓకే, ఇదొక 4 బిట్, తర్వాత ఇదొక 4 బిట్, తర్వాత ఇదొక 4 బిట్. ఇప్పుడు ఒక నెంబర్ ఒకటి మిస్ అయిపోయింది ఇక్కడ, 1 ఒకటే వచ్చింది. ఇంకా మీరు 4 బిట్ చేయడానికి లేదు కాబట్టి ఇక్కడ మీరు జీరోస్ యాడ్ చేసుకొని 4 బిట్ చేయాలమ్మా. జీరోస్ యాడ్ చేసుకొని 4 బిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు పెద్దానికి 842 కొట్టేయండి. ఇప్పుడు ఫస్ట్ దీనికి 0 1 0 0 0 1 0 0 అంటే వాల్యూ ఎంత? 4 పాయింట్ 0 1 1 0 0 1 1 0 అంటే వాల్యూ ఎంత? 6 0 0 0 1 0 0 0 1 అంటే వాల్యూ ఎంత? 1 రైట్? 0 0 1 0 0 0 1 0 0 0 1 0 అంటే వాల్యూ ఎంత? 2 ఓకేనా అండి? తర్వాత 0 0 1 అంటే వాల్యూ ఎంత? 1 1216.4 అదే మీకు రావాల్సిన ఆన్సర్ 1216.4. దిస్ ఇస్ ద ఆన్సర్ యూ హ్యావ్ టు గెట్. ఓకే, క్లియర్గా ఉందా అందరికి ఇప్పుడు? రైట్, let us take another problem. BCD addition, BCD subtraction చాలా ఇంపార్టెంట్. ఓకే, now we're going to add 36 and 94 యాడ్ చేద్దామండి. అండ్ ఎంత రావాలి? 6 + 4 10, 9 + 1 + 3 అంటే 13. 130 ఐ హ్యావ్ టు గెట్ ఆన్సర్. కొంచెం రావాలి మనకి ఇప్పుడు మనకి. ఓకే, సో 3కి బైనరీ వాల్యూ ఎంత? 4 బిట్ బైనరీ వేసుకోవాలి చెప్పాను ఇందాక నుంచి మీకు నేను. సో 0 0 1 1 is the value for 3, right? 6 అంటే 0 1 1 0 ఇది మీకు 36కి వాల్యూ అమ్మ, రైట్? బీసీడీలో. ఓకే, ఇప్పుడు 94. 9 అంటే 1 0 0 1, రైట్? 4 అంటే 0 1 0 0 ఇది మీకు 4 అంటే వాల్యూ. ఓకే, ఇది మీకు 4 అంటే వాల్యూ, రైట్? ఇప్పుడు మీరు యాడ్ చేయండి. 0 + 0 0 with a carry 1. 1 + 1 0 with a carry 1. 111 అంటే 1 with a carry 1. 1 + 0 + 0 అంటే 1. నెక్స్ట్ 1 + 1 0 with a carry 1. ఓకేనండి? ఇప్పుడు 1 + 1 + 0 అంటే 1 + 1 0 with a carry 1. 1 + 0 + 0 అంటే 1. ఓకే, 0 + 1 అంటే 1, రైట్? ఇది మనకు వచ్చింది. ఇప్పుడు లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్కి నాకు ఇక్కడ ఏమైనా క్యారీ ప్రాపగేట్ అయిందా? ఇక్కడ ఏమైనా క్యారీ ప్రాపగేట్ అయిందా? అవ్వలేదు. సో 0 1 0 యాడ్ చేయడం అవసరం లేదు. క్యారీ ప్రాపగేట్ అవ్వలేదు కాబట్టి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓ, ఫస్ట్ మనం మిస్టేక్ ఇస్తామా? ఓకే, రైట్, థ్యాంక్ యూ నాన్న. ఎందుకు వాళ్ళ మిస్టేక్స్ ఎక్కువ అవుతున్నాయి? 0 + 0 0 1 + 0 1 1 + 1 0 with a carry 1. ఓకే, 0 + 0 0 1 + 0 1 1 + 1 0 with a carry 1. 1 + 0 + 0 అంటే 1. 1 + 1 0 with a carry 1. 1 + 1 0 with a carry 1. 1 + 0 + 0 అంటే 1. 0 + 1 1. ఇప్పుడు లోవర్ నిబ్బుల్ ఇది లోవర్ నిబ్బుల్, ఇది హయ్యర్ నిబ్బుల్. లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్కి ఏమైనా క్యారీ ప్రాపగేట్ అయిందా? ఇక్కడ అవ్వలేదు.
కాబట్టి క్యారీ ప్రాపగేషన్ వలన చేయాల్సిన ఎడిషన్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు ఆన్సర్ చూసుకోండి. 4 బిట్స్ మీరు గ్రూప్ చేసుకోండి. 1010 అంటే 10 అంతేనా కదా? 8421 కోడ్ ప్రకారము 1010 అంటే ఎంత? 10. సో ఇల్లీగల్ కోడ్. సో ఇక్కడ యూ హ్యావ్ టు యాడ్ 0110. ఓకే, ఇప్పుడు 1100 1100 అంటే వాల్యూ ఎంత? 12. ఇల్లీగల్ కోడ్. మళ్ళీ కూడా యూ హ్యావ్ టు యాడ్ 0110. ఇప్పుడు యాడ్ చేయండి. యూ విల్ గెట్ ఫైనల్ ఆన్సర్. 0 plus 0, 0. 1 plus 1, 0 with a carry 1. 1 plus 0 plus 1, 1 plus 1, 0 with a carry 1. 1 plus 1, 0 with a carry 1. 1 plus 0 plus 0, 1. 0 plus 1, 1. 1 plus 1, 0 with a carry 1. 1 plus 1, 0 with a carry 1. సో ఆ 1 ఇక్కడ రాస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్లో ఏం చేస్తారు? 4 బిట్స్ గ్రూప్ చేయండి. ఇది 4 బిట్స్, ఇది 4 బిట్స్. ఇక్కడ ఒక బిట్టే వచ్చింది కాబట్టి 3 జీరోస్ యాడ్ చేసుకోండి. 3 జీరోస్ యాడ్ చేసుకుంటే 0001 అంటే 1, 0011 అంటే 3, 0000 అంటే 0. దిస్ ఈజ్ 130 ఈజ్ యువర్ ఆన్సర్. ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనండి. నౌ లెట్ us take another example. 78 plus 98. ఓకేనా? ఎంత ఆన్సర్ ఎంత రావాలి? 8 plus 8 16. ఓకే, 8 plus 8 16. సో 9 plus 7 plus 1 అంటే 17. సో 176 మస్ట్ బి ద ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ 78కి బిచిని వేసుకోవాలి. 7 అంటే ఎంత? 0 1 1 1. ఓకేనండి? 0 1 1 1. 8 అంటే వాల్యూ ఎంత? 1 0 0 0. ఓకేనా? నెక్స్ట్ 98. 9 అంటే వాల్యూ ఎంత? 9 అంటే 1 0 0 1. నెక్స్ట్ 8 అంటే వాల్యూ ఎంత? 1 0 0 0. ఓకే, ఇది 8 అంటే వాల్యూ ఇది, రైట్? సో ఇప్పుడు మీరు దీన్ని యాడ్ చేయండి. 0 plus 0 0, 0 plus 0 0, 0 plus 0 0, 1 plus 1 అంటే 0 క్యారీ 1. గమనించండి, ఇప్పుడు లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్కి ఇప్పుడు క్యారీ ప్రాపగేట్ అయింది. లోవర్ నిబ్బుల్ నుంచి హయ్యర్ నిబ్బుల్కి ఇప్పుడు క్యారీ ప్రాపగేట్ అయింది, రైట్? క్యారీ ప్రాపగేట్ అయింది కాబట్టి ఏం చేయాలి? ఆ లోవర్ నిబ్బుల్ దగ్గర ఎక్కడి నుంచి అయితే క్యారీ ప్రాపగేట్ అయిందో అక్కడ, ఏ నిబ్బుల్ నుంచి అయితే క్యారీ ప్రాపగేట్ అయిందో ఆ నిబ్బుల్ దగ్గర 6 యాడ్ చేయాలి. 0110 యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ప్రొసీడ్ అయిపోండి. 1 plus 1 plus 1 అంటే 1 క్యారీ 1. 1 plus 1 అంటే 0 క్యారీ 1. 1 plus 1 అంటే 0 క్యారీ 1. 1 plus 1 అంటే 0 క్యారీ 1. ఓకేనా? అవన్నీ ఇక్కడ రాసుకుంటున్నాను. ఓకే, కరెక్టేనా? 1 plus 1 111 అంటే 1 క్యారీ 1, 0 క్యారీ 1, 0 క్యారీ 1, 0 క్యారీ 1. రైట్. చూడమ్మా, ఇక్కడ కూడా మీకు గమనించండి. ఇది ఒక నిబ్బులు, ఇది ఒక నిబ్బులు. ఈ లోవర్ ఐ విల్ టేక్ అనదర్ కలర్. ఐ విల్ టేక్ గ్రీన్ కలర్. చూడండి ఒకసారి మీరు. ఇది లోవర్ నిబ్బుల్, ఇది హయ్యర్ నిబ్బుల్, రెండే ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ మీకు ఇక్కడ క్యారీ ప్రాపగేట్ అయింది. ఓకేనామా? అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇక్కడ గమనించండి ఒకసారి, మళ్ళీ చెప్తాను. ఇక్కడ నేను జాగ్రత్త అర్థం చేసుకుందామా. ఇక్కడ ఏమీ లేదంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 0 ఉన్నట్టు, అవునా? 0 0 0 0 ఉన్నట్టు.
ఇక్కడ కూడాను 0 0 0 0 ఉన్నట్టు, అవునా కదా? రైట్. ఇప్పుడు ఒకసారి గమనించండి. ఇప్పుడు చేయండి. ఇప్పుడు అడిషన్ 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1 అంటే ఇక్కడ క్యారీ ప్రాపగేట్ అయింది. మళ్ళీ లోవర్ నిబ్బుల్ నుంచి హైయర్ నిబ్బుల్ ఇక్కడ క్యారీ ప్రాపగేట్ అయిందమ్మా. క్యారీ అవుట్ వచ్చిందమ్మా. క్యారీ అవుట్ వచ్చిందమ్మా. సో ఎక్కడి నుంచి అయితే క్యారీ అవుట్ వచ్చిందో అక్కడ మళ్ళీ మీరు 0110 యాడ్ చేసుకోవాలి. 0110 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 + 0 + 0 అంటే 1 0 0 0. సో ఇది మీరు చేయాల్సిన పని అనమాట. రైట్. ఇప్పుడు యాడ్ చేయండి. 0 + 0 0 0 + 1 1 0 + 1 1 0 + 0 0 1 + 0 1 0 + 1 1 0 + 1 1 0 + 0 0 ఇక్కడ 1 0 0 0. ఇది మీకు ఒకసారి ప్రాబ్లమ్స్ చేస్తే అర్థమైపోతుందిరా. ఇక్కడ చూడండి, ఇక్కడ జీరోస్ ప్యాడ్ చేసుకున్నాను. ఇందాక ఎందుకు ప్యాడ్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు ప్యాడ్ చేసి అని చెప్పి అడగచ్చు మీరు. మీకు అర్థం కావడం కోసం చేసింది తప్పించి ప్యాడింగ్ 0 ఇక్కడ నేను యాక్చువల్లీ ఇక్కడ మీకు 0 అవుట్ అయిందమ్మా. సారీ, క్యారీ అవుట్ అయిందమ్మా. క్యారీ అవుట్ ప్రతి చోట ఏం చేయాలని చెప్పన్నాను, 6 యాడ్ చేయాలని చెప్పన్నాను. సో ఇక్కడ నుంచి క్యారీ అవుట్ అయింది కాబట్టి అక్కడ 6 యాడ్ చేస్తున్నారండి. సో ఎవ్రీ 4 బిట్స్ ఇప్పుడు మీరు గ్రూప్ చేయండి. ఎవ్రీ 4 బిట్స్ గ్రూప్ చేస్తే 0110 అంటే 6, 0111 అంటే 7, 00101 అంటే 1. So 176 is the answer. Girls, write your roll numbers in chat box. Girls, write your roll numbers in chat box. Hurry up. You can now unmute yourself and ask me if any doubts. ఒకసారి ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది, అందుకని చేస్తే ఈజీనే. If you have any doubts, please unmute yourself and ask me. Double 414 చెప్పండి. If you have any doubts regarding this, అడగండి. 2 చెక్ చేసుకోవాలరా మీరు. ఒకటి ఏంటి అంటే లోవర్ నిబ్బుల్ నుంచి హైయర్ నిబ్బుల్కి, ఆర్ నిబ్బుల్ నుంచి బయటికి అనేసుకోండి. సింపుల్ చెప్పాలంటే ఒక నిబ్బుల్ నుంచి బయటకి క్యారీ ప్రాపగేట్ అయితే ఆ నిబ్బుల్ దగ్గర 6 యాడ్ చేయాలి. నెంబర్ 1. ఎక్కడైతే ఇల్లీగల్ కోడ్ వస్తుందో అక్కడ 6 యాడ్ చేయాలి, అంతే. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే. నిబ్బుల్ నుంచి బయటకి క్యారీ ప్రాపగేట్ అయితే బాయ్స్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్ ఫాస్ట్ బాయ్స్. ఓకే. నిబ్బుల్ నుంచి బయటకి క్యారీ ప్రాపగేట్ అయితే డెఫినెట్లీ 6 యాడ్ చేయాలి. తర్వాత ఇల్లీగల్ కోడ్ వస్తే 6 యాడ్ చేయాలి. ఓకేనా? అది కాన్సెప్ట్. 4420